నమస్తే. హైదరాబాద్ హయత్ నగర్ ఎస్వి కన్వెన్షన్ హాల్లో బీజేపీ శక్తి వందన సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాలు, ఎన్జీఓల సంపర్క్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1998 సంవత్సరంలో స్వయం సహాయక సంఘాల ఏర్పాటును వాజ్పేయి ప్రవేశపెట్టారని, ఇప్పుడు లక్షలాది స్వయం సహాయక సంఘాలు ఏర్పడ్డాయని, ఎన్ని కోట్ల సంఘాలు ఏర్పాటైనా సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఒక కీలకమైన ప్రభుత్వం ఉంది, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. మాకు ఆ ప్రభుత్వం అవసరం లేదు, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం మాకు కావాలని దేశ ప్రజలు ఆకాంక్షించారు. మాకు ఈ అవినీతిమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి, రిమోట్ కంట్రోల్లో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం పోవాలి, మాకు సమర్థవంతమైనటువంటి పరిపాలన రావాలి, ఒక నీతివంతమైనటువంటి పరిపాలన కావాలని ప్రజలు కోరారు. చూస్తున్న ఎలక్షన్స్ కాకముందే ఆ కూటమిలన్నీ కూడా ఈరోజు బద్దలైపోతాం. ఒక్కొక్కరు వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఏదైతే గత 9.5 సంవత్సరాలుగా చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు, అది ఈ దేశంలో శాంతి భద్రతలు పరిరక్షించే విషయంలో కానీ, మహిళల హక్కుల గురించి, మహిళల సాధికారత గురించి ఒక నినాదమే కాదు, చేసి చూపించేటువంటి ప్రయత్నం ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తారు. మహిళలకు సంబంధించి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. అవి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, లేక బ్యాంకు రుణాలు కావచ్చు, ముద్ర బ్యాంక్ లోన్స్ కావచ్చు, స్వనిధి యోజన కావచ్చు. ఈరోజు ప్రజలు ఉచితం కావాల్సిన వాళ్ళకు ఈ దేశంలో చదువు వ్యవస్థ కావాలి, విద్యా వ్యవస్థ ఉండాలి, విద్యకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా ప్రజలకు మేలు జరగాలి, వైద్యానికి సంబంధించిన మేలు జరగాలి, వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. వంట గ్యాస్ కనెక్షన్స్, ఎల్పిజి కనెక్షన్స్ ఇస్తాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అప్పులు ఇచ్చేది